జోగి రమేష్ కు వైద్య పరీక్షలు ముగిశాయి. ఎక్సైజ్ కోర్టుకు జోగి రమేష్ సోదరులను ప్రవేశపెట్టారు. అంతకుముందు ఆసుపత్రి దగ్గర వైసీపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య కూడా తోపులాట జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జోగి వర్గీయులు నినాదాలు చేశారు. నకిలీ మద్యం కేసులో A18 గా రమేష్, A19 గా రాము ఉన్నారు. 11 గంటల పాటు జోగి రమేష్ ను విచారించిన అధికారులు వైద్య పరీక్షల తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. 6వ అడిషనల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో జోగి రమేష్ ను హాజరుపరిచారు. కోర్టులో సమర్పించాల్సిన రికార్డ్ వర్క్ ను అధికారులు పూర్తి చేశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. జోగి రమేష్ కు వైద్య పరీక్షలు ముగిశాయి. ఎక్సైజ్ కోర్టుకు జోగి రమేష్ సోదరులను ప్రవేశపెట్టారు. అంతకుముందు ఆసుపత్రి దగ్గర వైసీపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జోగి వర్గీయులు నినాదాలు చేశారు. నకిలీ మద్యం కేసులో A18 గా రమేష్, A19 గా రాము ఉన్నారు. 11 గంటల పాటు జోగి రమేష్ ను విచారించిన అధికారులు వైద్య పరీక్షల తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. ఇక 6వ అడిషనల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో జోగి రమేష్ ను హాజరుపరిచారు. కోర్టులో సమర్పించాల్సిన రికార్డ్ వర్క్ ను అధికారులు పూర్తి చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. చందు, మొత్తానికి మాజీ మంత్రి జోగి రమేష్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే వైద్య పరీక్షలు ముగిశాయి. జోగి రమేష్ ను ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇప్పటికే కోర్టుకు తీసుకెళ్లడం జరిగింది. ప్రత్యేకంగా జోగి రమేష్ అక్కడ కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. తనకు ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదు, పూర్తిగా కూడా చంద్రబాబు కేవలం కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారని జోగి రమేష్ చెప్తున్నటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ కోర్టులో హాజరుపరిచారు. ప్రత్యేకంగా అక్రమ అరెస్ట్ చేశారు తనని జోగి రమేష్ చెప్తూ ఉండడం జరిగింది. ఎన్ని రకాలుగా ప్రాధాన్యపడిన చంద్రబాబు నాయుడు కరుణించడం లేదు, పూర్తిగా కూడా కేవలం కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారని కూడా జోగి రమేష్ చెప్పడం జరిగింది. మరి తుఫాన్ రైతులు నష్టకపోతే గనక దాన్ని పట్టించుకోకుండా కేవలం ఇది డైవర్ట్ చేస్తున్నారని కూడా జోగి రమేష్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఛార్జ్ షీట్ ను వేయడం జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఛార్జ్ షీట్ వ్యవహారంలో దాదాపుగా కూడా ఏదైతే A18 గా జోగి రమేష్ ను, A19 గా అతని సోదరుడు రామును ఏదైతే ఇప్పుడు చిట్ అధికారులు, అదేవిధంగా ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారులు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ ఛార్జ్ షీట్ ముగిసినటువంటి తర్వాత మరి రిమాండ్ కు తరలిస్తారా, లేదంటే జోగి రమేష్ సంబంధించినటువంటి న్యాయవాదులు ఏదైనా న్యాయమూర్తి ముందు ఏదైనా చెప్పి జోగి రమేష్ ను బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారా ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరి నకిలీ మద్యం కేసు వ్యవహారంలో జోగి రమేష్ ఇప్పటికే చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. గత వైసీపీ హయాంలోనే పూర్తిగా జోగి రమేష్ కనుసంధంలోనే ఇదంతా కూడా జరిగింది. అది A1 గా ఉన్నటువంటి అద్దెపల్లి జనార్దన్, అదేవిధంగా అతని సోదరుడు అద్దెపల్లి పురుషోత్తంతో పాటు ఇంకా మిగతాటువంటి వారందరూ కూడా జోగి రమేష్ కనుసంధంలోనే ఇదంతా కూడా జరిగిందని ప్రధానంగా కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా మరి ఇప్పుడు జోగి రమేష్ ను కోర్టులో అయితే హాజరుపరిచారు. మరి రిమాండ్ కు తరలించేటువంటి అవకాశం ఉందా, మరి ఏమైనా విడుదల చేసే అవకాశం ఉందా, మరి ఏంటనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే జోగి రమేష్ కు సంబంధించినటువంటి PA ఆరేపల్లి రామును కూడా ఇప్పటికే ఉదయం 3 గంటల పాటు విచారించినటువంటి తర్వాత అతన్ని విడుదల చేసినటువంటి నేపథ్యంలో మరి జోగి రమేష్ పాత్ర ఏంటనే దాని మీద పూర్తిగా కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఆయన నివాసంలో ప్రత్యేకంగా కొన్ని సోదాలు జరిపారు కాబట్టి కొన్ని కీలకమైనటువంటి ఎవిడెన్స్లు సేకరించినట్టు కూడా తెలుస్తుంది. మరి ఆ ఎవిడెన్స్ ఏమైనా కోర్టులు హాజరుపరుస్తారా, లేదంటే ఇప్పటికే ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ ఛార్జ్ షీట్ దాఖలు చేసేటువంటి క్రమంలో ఏమైనా కొన్ని ఎవిడెన్స్లు తీసుకొస్తారు. అంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే కొన్ని ఛార్జ్ షీట్లు దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకమైనటువంటి స్థితి బృందంతో పాటు ఏదైతే ఎక్సైజ్ శాఖకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా హాజరు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎలాంటి అంశాలు కోర్టు ముందు ఉంచుతారో అధికారులందరూ కూడా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. చందు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.